ఎక్కడైతే కూల్చిన చోటనే భూదాన్ బాధితులకు ఇందిరమ్మ ఇల్లు. 311 మందికి ఖమ్మం కలెక్టరేట్లో టోకెన్ల జారీ, నేడు పట్టాల పంపిణీ చేయనున్న బట్టి, పొంగులేటి, తుమ్మల. మరి ఇక్కడ మొత్తం 412 కుటుంబాలు, వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు. అయితే సార్, నిజమైన పేదలకు మేము ఇక్కడనే ఇస్తున్నామని చెప్తున్నారు. చెప్పినాక మళ్ళీ కవిత గారు ఎందుకు ఈ ధర్నాలు ఇవన్నీ ఎందుకు? ఎంతకైనా తెగిస్తా, హైదరాబాద్లో నిరాహార దీక్ష కంటిన్యూ, దీక్షలు ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తారని మీకు తెలిసే మీరు దీక్ష చేస్తున్నారా? మేము దీక్ష చేసినది మా దీక్ష వల్లనే వాళ్ళు ఇచ్చిరని ఆ క్రెడిట్ కొట్టేయాలనా? సరే, ఏం చేసినా కానీ భూదాన భూములను ఆక్రమించే హక్కు మీకు ఎక్కడిది? మరి ఆక్రమించినప్పుడు, బీఆర్ఎస్ ఆక్రమించినప్పుడు మీరు మాట్లాడాల్సిండే కదా. అప్పుడు కూడా భూదాన్ బోర్డును రద్దు చేసింది ఎవరు? భూదాన్ యజ్ఞ బోర్డు. ఆ బోర్డును రద్దు చేసింది ఎవరు? రద్దు చేసి ఆ భూములను కబ్జా చేసింది ఎవరు? బీఆర్ఎస్లో ఉన్న మంత్రులు కబ్జా చేయలేదా? ఎన్ని వందల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి భూదాన్ భూములు. దాని మీద కూడా కవితక్క మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ చేతుల్లో కూడా భూదాన్ భూములు ఉన్నాయి. వాళ్ళ గురించి మాట్లాడండి, డీటెయిల్స్ తెప్పించుకోరు. ఎవరైనా ఇస్తారు డీటెయిల్స్. హైతనగర్ మండలంలోనే ఉన్నాయి భూదాన్ భూములు. ఆ భూములను కూడా కబ్జా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాటి గురించి కూడా మాట్లాడరు.